సాని కృష్ణమురళి ఇంటి లోపలి విజువల్స్ అవి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు డైరెక్ట్ గా ఆయనకి చెప్పడం మనకి వినిపిస్తోంది. నోటీసులు సర్వ్ చేయండి, నేను హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుని మీతో పాటు వస్తాను అని పోసాని కృష్ణమురళి రిక్వెస్ట్ చేయడం మనకి కనిపించింది. అదేవిధంగా వెంటనే ఆయన డైనింగ్ హాల్లోకి రావడం కూడా మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తోంది. పోలీసులు ఆయన వైఫ్ పేరు అడిగే ప్రయత్నం చేశారు. మీకు నోటీసులు సర్వ్ చేస్తామని కూడా ఆయన వైఫ్ని అడిగారు. దాంతో పాటుగా టాబ్లెట్లు వేసుకోవాలి, ఆయన భోజనం చేయాలి అంటూ కూడా పోసాని కృష్ణమురళి భార్య పోలీసులకు చెప్పడం మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో ఆయన రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని క్లియర్ కట్గా ఆయనకి చెప్పినది మనకి చాలా క్లియర్గా కనబడుతోంది. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఫోన్ లైన్లోనే ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి, మొత్తం ఫుటేజ్ మనం చూసాం. ఆయన ఇంట్లోకి వెళ్ళారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే చెప్పిన పరిస్థితి. మొదటగా మేము పోలీసులు సర్వ్ చేస్తున్నాం, నోటీసులు సర్వ్ చేస్తామని ఆయన భార్యకి చెప్తున్నారు, కానీ మీ పేరేంటి అని అడగడం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామనే ఒక ఆడియో మాత్రం మనకు వినిపిస్తోంది. అరెస్ట్ అనేటువంటిది కన్ఫర్మ్ అయింది, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్ గా పోలీసులు వచ్చినటువంటి సమయం మనం చూడాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో రాత్రి 8 గంటల సమయంలో ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటిది, అంటే రేపు మార్నింగ్ ఆయనను ఎక్కడికి తీసుకెళ్తారు, ఇక్కడ నుంచి అనంతపురం దాదాపు 8-9 గంటల జర్నీ, రాత్రి అంతా ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగాలేని పరిస్థితి, నేను ఇక్కడే ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళి నేను చూయించుకొని వస్తాను అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. మెడిసిన్స్ ఆయన మొత్తం వేసుకోవాలి, ఏమేమి మెడిసిన్ వేసుకోవాలో ఆయనకు తెలియదు అని వాళ్ళ వైఫ్ చెప్తున్నటువంటి మాట మనం వాయిస్ లో వినొచ్చు. బట్ డెఫినెట్ గా అరెస్ట్ అనేటువంటిది చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాత్రి రావడం అనేటువంటిది, అంటే ఆయన కొద్ది రోజులుగా ఎక్కడికి వెళ్ళలేదు, ఆయనకి ఇప్పటి వరకు విచారణకు పిలవలేదు, ఆయన ఈ దేశం విడిచి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు. సో డెఫినెట్ గా ఏ విధంగా ఈ అరెస్ట్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఇస్మాయిల్, పోసాని అరెస్ట్ కానివ్వండి, వల్లభనేని వంశీ, అంతకు ముందు జరిగిన ఈ పొలిటికల్ అరెస్ట్లు ఏవైతే ఉన్నాయో చాలా సిమిలారిటీస్. మీరు చెప్పినట్టు రాత్రిపూట అరెస్ట్ చేయడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇలాంటివి ఏం చెప్పకపోవడం, తిప్పడం, లాంగ్ జర్నీస్ చేయించడం, ఒక రకమైన సాధింపు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ గా ఈ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి మనం మెయిన్ మోటో గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి, ప్రజలకు వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు చేయడం లేదో దాని మీద నుంచి ఇమీడియట్ గా దృష్టి మళ్లించాలి. మనం చూడొచ్చు 2 రోజుల్లో బడ్జెట్ పెట్టబోతున్నారు, బడ్జెట్ లో పెట్టడానికి ఏమీ లేవు, సూపర్ 6 సంబంధించి ఎటువంటి ప్రకటనలు లేవు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద చాలా అనతి కాలంలోనే ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది గ్రౌండ్ లో. సో ఇమీడియట్ గా ఒక డైవర్షన్ కావాలి, అటెన్షన్ డైవర్షన్ అనేటువంటి ఒక స్కీమ్, దానిలో భాగంగా ఈ రోజు పోసాని డెఫినెట్ గా పోసాని సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానం కూడా చూడొచ్చు. పోసాని ఒక స్టేట్ వైడ్ ఫిగర్, ఆయనను ప్రతి ఒక్కరు ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయాలి, సో ప్రజల దృష్టి అనేటువంటిది మళ్లించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి కనబడుతుంది. బట్ ఆయన ఏజ్ కావచ్చు, లేకుంటే ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి విచారణ తీసుకోవచ్చు. అతను ఇక్కడ ఒక దాడి చేయలేదు, ఒక దొమ్మిలో పాల్గొనలేదు, ఒక హత్య చేయలేదు, ఆయన మీద ఏదైనా ఎకనామిక్ అఫెన్స్ లేదు, కేవలం తను మీడియాలో మాట్లాడినటువంటి ఒక అంశం ఆధారంగానే అది చట్టానికి లోబడి ఆయన మాట్లాడారు అనేటువంటిది పోసానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో మనం ఒక సీక్వెన్స్ గా చూసుకుంటూ వస్తే అరెస్టులు అనేటువంటివి సోషల్ మీడియా కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ నాయకులను, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, ఎవరైతే సమాజంలో పేరున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒక్కొక్కరిగా వెతుకుతూ వస్తున్నారు. డెఫినెట్గా ఇది విల్ కంటిన్యూ. ఇది రేపు జర్నలిస్ట్ వరకు వెళ్తుంది, మిగిలిన కామన్ మ్యాన్ ఎవరు క్వశ్చన్ చేసినా అక్కడి వరకు వెళ్తుంది. కొద్ది రోజుల నుంచి మనం ఈ ఫినామినా చూస్తున్నాం, పోసాని అరెస్ట్ కూడా అందులో భాగమే. సో డెఫినెట్ గా కొద్ది రోజుల క్రితం గవర్నమెంట్ ఒక రిపోర్ట్ వచ్చింది, మనం ఉదయం నుంచి కూడా చెప్తున్నాం. ఆ రిపోర్ట్ లో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో అపోజిషన్ లీడర్ కి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి పాపులారిటీ, ఇటువంటి అరెస్టులు చేయడం ద్వారా మాత్రమే దీన్ని కంటైన్ చేయగలుగుతాం అనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. సో పాత కేసుల్లో 2 రోజుల క్రితం అవుతు శ్రీధర్ అనేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది గుంటూరులో, ఇప్పుడు పోసానిని. సో ఇది కంటిన్యూ కాబోతుంది అనేటువంటి దానికి ఒక మెసేజ్ కనబడుతుంది. మాట్లాడడం మాత్రం డెఫినెట్ గా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అయితే రాజకీయాల నుంచి నేను వెనక్కి తగ్గుతున్నానని ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇస్మాయిల్, ప్రాథమిక హక్కులు ఒక వ్యక్తికి ఉన్నవి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇలాంటివన్నీ ప్రాథమిక హక్కులు. 2 వైపుల నుంచి ప్రెస్ మీట్లు వచ్చాయి, 2 వైపుల నుంచి మాట్లాడారు. అయినప్పటికీ కూడా కేవలం కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేయడం, రెడ్ బుక్ అనేది మేము పెట్టుకున్నామని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు లోకేష్, అందులో ఉన్న ఒక్కొక్కళ్ళని కూడా టార్గెట్ చేసి హింస పెడుతున్న పరిస్థితి. అయితే నిజంగా చట్టానికి లోబడి జరుగుతున్నాయా, ఏం తప్పు చేశారు, నిజంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు తప్పు అవుతుంది అనేది ప్రశ్న.
ప్రతి 2 days ఒకసారి మనము జరుగుతున్నటువంటి అరెస్ట్ల మీద, జరుగుతున్నటువంటి ఈ తప్పుడు కేసుల మీద ప్రతి 2 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా తీవ్రంగా మెసేజ్ ఇస్తుంది. ఒకటి, ఇప్పటి వరకే పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వరకు వైజాగ్ సంబంధించిన ఎస్పీలకు తాకీదులు ఇచ్చింది. ఒక సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ కి సంబంధించి అతన్ని ఎట్లా మీరు తీసుకొచ్చారనేటువంటి దాని మీద లిఖిత పూర్వకంగా అడుగుతున్నారు. సీసీటీవీ పేజ్ ఇవ్వమంటే ఇప్పటి వరకు పోలీసులు ఇవ్వట్లేదని కోర్టు చివాట్లు పెట్టింది. ఏకంగా నిన్న మనం చూసుకుంటే డీజీపీకి సంబంధించి కూడా డీజీపీని చాలా సీరియస్ గా, మీరు ఒకవేళ రిటర్న్ గా ఇవ్వాల్సి వస్తే మేము రిటర్న్ గా కూడా మేము ఆదేశాలు ఇస్తామని డైరెక్ట్ డీజీపీకి కూడా ఒక విధంగా వాళ్ళు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి. పోలీసులకు ఒక వైపు నుంచి కోర్టు వైపు నుంచి ఆదేశాలు వస్తున్నాయి, కోర్టు వైపు నుంచి తాకీదులు వస్తున్నాయి, కోర్టు వాళ్ళను మందలిస్తుంది. అయినప్పటికీ అరెస్ట్ అనేటువంటివి కొనసాగుతున్నాయి. చాలా స్పెసిఫిక్ గా చెప్పాలంటే బిఎన్ఎస్ 111 యాక్ట్ తీసుకున్నాం. ఈ 111 యాక్ట్ అనేటువంటిది సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఎక్కడ వర్తించదు. బట్ ఈ సెక్షన్ పెట్టేసి నాన్ అవైలబుల్ కేసు పెట్టి దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం పోసాని అరెస్ట్ గురించి మాట్లాడుకుంటే, పోసాని మీడియాలో మాట్లాడినటువంటి కొన్ని అంశాల ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అటువంటి కేసులో అర్ధరాత్రి అంటే దాదాపు 8 గంటలకు వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి రాత్రంతా అతనితో జర్నీ చేయించి ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇది కేవలం ఎవరిని సంతోష పెట్టడానికి జరుగుతుంది అనేటువంటి చూడాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్ తమ బాసెస్ ని సంతోష పెట్టడానికి మేము ఈ విధంగా టార్చర్ చేశామని చెప్పడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అనేటువంటి ఇది చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఒక నోటీస్ ఇవ్వచ్చు, విచారణకు పిలవచ్చు, విచారణకు వచ్చిన తర్వాత విచారణకు సహకరించకపోతే ఫర్దర్ గా కోర్టుకు చెప్పొచ్చు, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేయొచ్చు. ఇదేదీ లేదు, డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పిక్ చేసుకొని పోవడం. సో మనము ఏదైతే ఎవాల్వ్ అవుతున్నటువంటి సొసైటీలో ఎక్కడికి వెళ్తున్నాము, మన పరిస్థితి ఎట్లా ఉంది, ఎటువంటి యాక్ట్స్ తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్ గా పోసాని అరెస్ట్ అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు టీవీ స్క్రీన్స్ ద్వారా. ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు చూడండి. డెఫినెట్ గా ఒక మనిషి నిజంగానే తప్పుగా మాట్లాడితే దాన్ని కోర్టులో కేసు చేయొచ్చు, అతని కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా అతను అరెస్ట్ అనేటువంటిది ఎప్పుడు అంటే ఒక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తి పారిపోతుంటే, లేదంటే అతను బయట ఉండి ఏదన్నా ఒక సాక్ష్యాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే, లేకుంటే సాక్షులను బెదిరిస్తే అటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉన్నాయి. కానీ ఫస్ట్ అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది లీగల్ ఫెటర్నిటీ కూడా చూస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అనేటువంటి దాని మీద నిజంగానే ఎక్కడ కూడా నిలబడదు. కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఎటువంటి కేసులు పెడతారు. చాలా కేసెస్ కి సంబంధించి ఖచ్చితంగా అరెస్ట్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి కొంతమంది ద్వారా ఈ కేసులు పెట్టిస్తున్నారనేటువంటి విమర్శ కూడా వస్తుంది. బట్ ఇవన్నీ నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు పోసానిది ఏ సెక్షన్స్ పెడతారు, ఏ కేసులో మాట్లాడతారు అనేటువంటిది పోలీసు ఇంకా బ్రీఫ్ చేయాల్సింది. బట్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసినంత వరకు అనంతపురం పోలీసులు తీసుకెళ్తున్నారు. శ్రీకాకుళం మీరు ఆలోచించండి, అనంతపురంలో ఒక కేసు, శ్రీకాకుళంలో ఒక కేసు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లడం అనేటువంటిది ఓవర్ ఉద్దేశం ఏంటి అనేటువంటి అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఒక ఏజ్డ్ పర్సన్ ను ట్రావెల్ చేయించడమే అతిపెద్ద శిక్ష. చాలా మంది లాయర్స్ కూడా చెప్తారు, ఈ దేశంలో ఏదైతే ఆర్గ్యుమెంట్, ఏదైతే ఈ మొత్తం వాదన జరుగుతాయో, ఈ మొత్తం విచారణ జరుగుతుందో ఇదే పెద్ద శిక్ష. డెఫినెట్ గా ఈ మొత్తం ప్రొసీజర్స్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మనం వల్లభనేని వంశీని చూసాము, అందుకంటే ముందు నందిగాం సురేష్ ని చూసాము, ఇప్పుడు పోసాని. బట్ పోసాని కేసులో ఒక డిఫరెంట్ గా చెప్తూ అతను హార్డ్ కోర్ పొలిటీషియన్ కాదు. ఆయన సినిమాలో ఒక పెద్ద రచయిత, దర్శకుడు, యాక్టర్, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ముఖ్యంగా పొలిటికల్ గా ఒక భావజాలాన్ని నమ్మి దాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేయడం అనేటువంటిది డెఫినెట్ గా సొసైటీ ఎట్లా చూస్తుంది, సినిమా రంగం ఎట్లా చూస్తుంది, సివిల్ సొసైటీ ఎట్లా చూస్తుంది అనేటువంటి కూడా చాలా అంశము. నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన తర్వాత కూడా జరిగినటువంటి అరెస్ట్ కాబట్టి డెఫినెట్ గా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, కొన్ని ప్రెస్ మీట్లు వీటన్నింటినీ కనుక ఒక్కసారి పరిశీలిస్తే పోసాని కృష్ణమురళి తన నోటి నుంచి ఎప్పుడు అసహ్యకరమైన మాటలు, గగురుపాటు కలిగించే మాటలు ఎప్పుడు మాట్లాడినట్టు మనకు కనబడదు. వెరాజ్ అవతలి ఎండ్లో పచ్చి బూతులు ప్రెస్ మీట్లలో మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. అటువంటి వాళ్ళని కంప్లీట్గా వదిలేసి కొంత పోసాని లాంటి వాళ్ళని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా ఉన్నారో, ప్రభుత్వ విధానాలను, అప్పటి ప్రభుత్వ విధానాలను ఎప్పుడైతే సమర్థించారో వాళ్ళందరూ టార్గెట్గా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. డెఫినెట్ గా ఇప్పుడు ప్రధానంగా ఈ అరెస్టులను మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగిన తర్వాత ఎంతమంది క్రిమినల్స్ ఇప్పటి వరకు పట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో ఒక అమ్మాయిని ఇప్పటికీ పూర్తిగా చంపేస్తే ఇప్పటి వరకు దానికి బాధ్యులు ఎవరు అనేటువంటిది కూడా దొరకలేదు. సుగాలి ప్రీతి ఇష్యూను వీళ్ళు చాలా కాలం పాటు పొలిటిసైజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు.
ప్రతి రెండో రోజు ప్రతి మూడో రోజు ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి మీద మహిళల మీద దాడులు జరుగుతుంది. ఇటువంటి కేసులు లేదు, కేవలం పొలిటికల్ గా టార్గెట్ చేసేటువంటి కేసులు ఏవైతున్నాయో వాటి మీద ఈ సిస్టమ్ పనిచేస్తుంది అనేటువంటిది లాస్ట్ మనం 8-9 months లో జరుగుతున్నటువంటి పాలనలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ డెఫినెట్ గా నేను ఒకటి మాత్రం ఇందులో చెప్పగలుగుతాను. బట్ ఒకటి పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా డెఫినెట్ గా ఏదైతే ఇప్పటి వరకు ఈ అరెస్టులు పొలిటికల్ గా కొనసాగుతున్నాయో లేకుంటే సోషల్ మీడియా కొనసాగిందో దానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే ఒక వ్యక్తి ఏజ్ గ్రూప్ మనం చూసుకోవాలి, సొసైటీలో అతనికి ఉన్నటువంటి అభిప్రాయం చూసుకోవాలి, అతని మీద ఉన్నటువంటి గౌరవం చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం తాను పాలిటిక్స్ కి దూరంగా ఉంటానని ప్రకటించిన తర్వాత ఒక వ్యక్తి నిజంగానే అతను రాజకీయాలకు నాకు సంబంధం లేని ఒక అస్త్రసన్యాసం చేసినటువంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి చేయడం అనేటువంటిది ఇది ఒక విధంగా పాలకులకు సంబంధించి ముఖ్యంగా రివెంజ్ పాలిటిక్స్ సంబంధించి వ్యక్తుల మానసికమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. బికాస్ దిస్ ఇస్ బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఒక మనిషి ఎక్కడైతే నేను రాజకీయాలు చేయలేను, ఇటువంటి రాజకీయాల్లో ఇమ్మడలేను, నేను దూరంగా ఉంటానని చెప్పిన తర్వాత కూడా డెఫినెట్ గా యుద్ధాలలో కూడా ఆయుధం పారేసినటువంటి వ్యక్తి మీద ఒక డెఫినెట్ గా ఒకలాంటి ఒక యుద్ధ నీతి ఉంటుంది. బట్ ఇక్కడ జరిగినటువంటిది రాబోయేటువంటి రోజుల్లో పాలిటిక్స్ అనేటువంటివి ఇంకా కల్ట్ గా ఉండబోతున్నాయి, పాలిటిక్స్ అనేటువంటివి ఇంకా క్రూరంగా ఉండబోతున్నాయి అనేటువంటి దానికి ఒక సిగ్నల్. బట్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఇన్ పాలిటిక్స్. సో ఈయన అరెస్ట్ తర్వాత పొలిటికల్ గా సొసైటీ నుంచి సినిమా రంగం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. ఇస్మాయిల్, ఒక్క ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ తీసుకోండి, ఇంకా 2-3 స్కామ్లు తీసుకోండి, వాటన్నింటిలో ఆధారాలన్నీ సేకరించి మరీ అరెస్ట్ చేస్తే నానా గగ్గోలు పెట్టారు. ఇది పొలిటికల్ కేసు, కావాలని అరెస్ట్ చేస్తోంది ప్రభుత్వం అని అప్పట్లో. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా చిన్న చిన్న విషయాలకి మామూలుగా పొలిటికల్ అరెస్టులు పెద్ద ఎత్తున చూస్తున్నాం. ఒకళ్ళు ఇద్దరు కాదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి వరుస అరెస్ట్లే. కానీ ఎవరు మాట్లాడని పరిస్థితి చూస్తున్నాం మనం ఇప్పుడు. డెఫినెట్ గా హిస్టరీ రిపీట్ చేస్తారు అంటారు. ఈ రోజు జరుగుతున్నటువంటి దాన్ని రాబోయేటువంటి కాలంలో దీనికి ఒక రియాక్షన్ కూడా ఉండబోతుంది. డెఫినెట్ గా ఏది కూడా హిస్టరీ తన దగ్గర ఉంచుకోదు. బట్ ఒకటి చాలా క్లియర్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి పొలిటికల్ వాళ్ళు కావచ్చు, రేపు ఒక సూర్యోదయం ఉంటది, రేపు డెఫినెట్ గా చాలా మందికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ రోజు మర్చిపోతున్నారు. బట్ పోసాని విషయాన్ని నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా డిఫరెంట్ గా అంటున్నానంటే ఆయన కల్ట్ పొలిటీషియన్ కాదు, ఆయన రోజు వ్యాపకంగా వర్గాలు నడిపేటువంటి ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక భావజాలాన్ని నమ్మి దానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మాత్రమే. అటువంటి వ్యక్తిని కేవలం మీడియాలో మాట్లాడినటువంటి మాటలను బట్టి అతన్ని ఇంత ఓవర్ నైట్ అరెస్ట్ చేసి అనంతపురం తీసుకెళ్లి ఆ తర్వాత అతనికి ఒక ట్రయల్ కోసం ఏర్పాటు చేయడము, ఎట్ ద సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్, అతని హెల్త్ కండిషన్స్ ఇవన్నీ కూడా వదిలేసి అరెస్ట్ చేయడం అనేటువంటిది డెఫినెట్ గా ఇది పాలకులకు సంబంధించినటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిని చూపెడుతున్నటువంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఇస్మాయిల్.